హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెగ్యులర్ చట్నీలాగా కాకుండా టమోటో ఉల్లిపాయ చట్నీ చాలా ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం మిక్సీ జార్లో కట్ చేసుకున్న 2 నుండి 3 ఉల్లిపాయలు, అలాగే కట్ చేసుకున్న 2 నుండి 3 టమోటాలు, మీకు కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చండి. అలాగే కొంచెం అల్లం, 6 నుండి 8 తెల్లగడ్డలు, మీకు రుచికి సరిపడంత చింతపండు, ఉప్పు, మీరు తినగలిగేంత కారం అన్నీ కలిపి మిక్సీ పట్టించుకోవాలి. ఈ చట్నీ ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగలి లాంటి టిఫిన్లోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మెత్తగా ప్యూరీలాగా మిక్సీ బాగా పట్టించుకోవాలి. చట్నీ కోసం ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం. దానికోసం కడాయిలో సరిపడంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, అలానే 4 నుండి 5 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఈ పోపు అంతా బాగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకోవాలి. తర్వాత మనం చేసుకున్న ఆనియన్ టమోటో పేస్ట్ కూడా వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ ఆయిల్ సపరేట్ అయ్యేదానికి 5 నుండి 10 నిమిషాలు పడుతుందండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంతేనండి, చాలా ఈజీ అయిన టేస్టీగా సింపుల్గా 5 మినిట్స్లో రెడీ అయిపోయే ఆనియన్ టమోటో చట్నీ రెడీ. ఈ టమోటో చట్నీ దోశ, ఇడ్లీ, ఉప్మా, పొంగల్ లాంటి టిఫిన్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.